నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు సార్? నా పేరు మానేపల్లి నాగేశ్వరరావు. ప్రస్తుతం భీమవరం ఇలవేలుపు మన గ్రామదేవత శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవస్థానానికి ధర్మకర్తల మండలి చైర్మన్గా సేవలు అందిస్తున్నాను. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్? ఎంత అనుభవం ఉంది సార్ మీకు? పరోక్షంగా రాజకీయాల్లో గత కొద్ది కాలం నుంచే ఉన్నాను. కానీ మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారితో నా ప్రయాణం గత 30 సంవత్సరాల నుండి. వారితో ఈ ప్రయాణంలో వారు చేస్తున్న యొక్క కార్యక్రమాలకి స్ఫూర్తి చెంది తద్వారా నేను చురుకుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కార్యకర్తగా నేను సేవలు అందిస్తున్నాను. సార్ 2004 నుంచి 2009 వరకు మరియు 2019 నుంచి 2024 వరకు గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్తారా సార్? గ్రంథి శ్రీనివాస్ గారి అభివృద్ధి గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు, ఎన్ని రోజులైనా సరిపోదు. 2004 సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారిగా శాసనసభ్యునిగా భీమవరానికి చేసిన సేవలు ఒక ఎత్తు అయితే 2019 నుండి ఈ రోజు వరకు చేసిన సేవలు మరొక ఎత్తు. భీమవరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చూడండి, ఏ డెవలప్మెంట్ వర్క్ అయినా చూడండి, దాని మీద మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి మార్పు మీకు చక్కగా కనిపిస్తుంది. ఉదాహరణకి మనం భీమవరంలో మంచినీటి సమస్యను తీసుకుందాం. మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే ప్రతి వీధిలో ప్రతి కుళాయి దగ్గర మనం ఎంతోమంది ఆడవారు బిందులతో కొట్టుకుంటాం చూసాం. మంచినీళ్ళ కోసం గంటల తరబడి వేచి ఉంటాం చూసాం. ఆయన మరి 2004 సంవత్సరంలో ఈ మంచినీటి సమస్యని పరిష్కరించాలని మరి త్వరితగతిగా మరి ఇవాళ మనం పైపుల చెరువుని పిలుచుకుంటున్న స్థలాన్ని సేకరించి ఒక గొప్ప చెరువు తవ్వి భీమవరానికి మంచినీటి సమస్య తీర్చడానికి ఎంతో కృషి చేశారు. ఆ రోజు నుండి 2009 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు మరి ఎవ్వరూ కూడా 1 ఎకరం పొలం కూడా ఆ మంచినీటి చెరువు కోసం సేకరించలేదు. 2019లో శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన పిదప మొట్టమొదటి ప్రణాళిక సిద్ధం చేసింది మంచినీటి సమస్య పరిష్కారం. ఈ రోజున జలజీవన్ మిషన్ కింద ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి భీమవరానికి మంచినీటి సమస్య లేకుండా కార్యక్రమం రూపుదిద్దారు. ఇవాళ ఇదివరకు భీమవరానికి రోజుకి 1 కోటి లీటర్ల మంచినీళ్లు శుద్ధి చేసే యొక్క కెపాసిటీ ఉంటే ఈ రోజున భీమవరం గ్రామానికి రోజుకి 2,80,00,000 లీటర్లు శుద్ధి చేసే కర్మాగారం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది బృహత్ ప్రణాళిక. ఈ రోజున నుంచి మనకి భీమవరంలో ప్రతి వార్డుకి ప్రతి పేటకి మంచినీటి సమస్య లేకుండా కూడా గ్రంథి శ్రీనివాస్ గారు ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారమే అందరికీ మంచినీళ్ళు ఈ రోజున అందరికీ అందుతున్నాయి. అదే కాకుండా ప్రయోగాత్మకంగా రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని వార్డులకి 24 గంటలు మంచినీళ్లు సరఫరా చేయనున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో 24 గంటలు మంచినీళ్లు సరఫరా ఉన్న గ్రామం లేదు. ఈ రోజున బెంగళూరు పట్టణం తీసుకున్నట్టయితే మంచినీళ్ళకి కటకట్టలాడిపోతున్నారు. అక్కడ కారు కనుక మంచి నీళ్లతో కడిగినట్టయితే 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల పెనాల్టీ వేస్తున్నారు. కానీ ఈ రోజున మనం భీమవరం గ్రామం తీసుకున్నట్టయితే ఉదయం సాయంకాలం మనకి కావలసినంత మంచినీరు సరఫరా అవుతున్నది. ఎన్నో రిజర్వాయర్లు కట్టి ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ఇవాళ ఏ అంతరాయం లేకుండా భీమవరం గ్రామ ప్రజలకి మంచినీరు అందిస్తున్నారు. ఇది ఒక గొప్ప ప్రణాళిక ప్రకారం జరిగింది. దీనికి సదా మన శాసనసభ్యులు అభినందనీయులు. సార్ కరోనా సమయంలో మీకు చెరువులో ఉన్న నాయకులు ఎవరు? వారు చేసిన సేవ గురించి చెప్తారా? 2019 సంవత్సరంలో శాసనసభ్యునిగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత ఈ కరోనా మమ్మారి అన్నది భారతదేశం అంతా వచ్చింది. భీమవరంలో
ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. గ్రంథి శ్రీనివాస్ గారు, నా ప్రజలు, ఇది ఒక వసుదైక కుటుంబం, భీమవరం నియోజక ప్రజలందరూ నా కుటుంబ ప్రజలని తెలిసి ప్రతిరోజు ప్రతి వార్డు కూడా ఆయన మరి పర్యటించి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు. భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక రోజు ఎంతోమంది మరి అకాలంగా ప్రాణాలు ఇడుస్తుంటే మరి నిజంగా ఆయన చాలా బాధపడి చలించిపోయి వెంటనే ఆయన సొంత నిధులతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఖరీదు చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి ఒక్కొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటరు 82,000 రూపాయలు ఎట్టి ఆయన సొంత సొమ్ముతో ఖరీదు చేయడం జరిగింది. ఆ కాన్సన్ట్రేటర్లు అన్నీ కూడా ఢిల్లీ నుంచి విజయవాడ విమానంలో తీసుకొచ్చి, ఆ విజయవాడ నుంచి మనం తీసుకొచ్చి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయంలోపు కేవలం 24 గంటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు బిగించడానికి కావాల్సిన, పనిచేయడానికి కావాల్సిన వైరింగ్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వల్ల ఎన్నో ప్రాణాలు భీమవరంలో నిలబడ్డాయి. నిజంగా ఈ ఘనతంతా మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారిదే. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి చొరవతో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొన్న వెంటనే మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మన శ్రీనివాస్ గారిని సంప్రదించి, భీమవరం ప్రజలే నీ ప్రజలు కాదు, నేను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా చేస్తున్నాను, యావత్తు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మన ప్రజలు, మరి చాలా చోట్ల గిరిజన ప్రాంతాల్లో గిరిజనులందరూ కూడా ఈ ఆక్సిజన్ అందక ఎంతో బాధపడుతున్నారు, మీరు ఈ గిరిజనులకు కూడా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేయాలని కోరగా గ్రంథి శ్రీనివాస్ గారు భీమవరంలో ఉన్న వ్యాపారవేత్తలను పిలిచి వారందరినీ కూడా సమావేశపరిచి వారి ద్వారా మరి 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఖరీదు చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఇదొక వారి సేవా తత్పరకి ఇదొక ఉదాహరణ. మరి ఈ కరోనా సమయంలోనే ఇటువంటి విపత్తు ఎప్పుడైనా రావచ్చని యొక్క ఆలోచనతో భీమవరంలో ఉన్న పారిశ్రామికవేత్తల సహకారంతో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకించి ఈ ఆక్సిజన్ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఏ నిమిషంలో అయినా సరే పేషెంట్కి ఆక్సిజన్ అందుబాటులోకి తీసుకురావడానికి మరి శ్రీనివాస్ గారి కృషియే కారణం. భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ వారు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. భీమవరం హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి 10 కోట్ల రూపాయలు వినియోగించాలి. కానీ మన భీమవరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో నూతన భవనాలు కడటానికి సరైన చోటు లేకపోవటం వల్ల 10 కోట్ల రూపాయల నిధులు వెనక్కి తిరిగి వెళ్ళే పరిస్థితి రావటం వల్ల వెంటనే ఆయన వారి కుటుంబ సభ్యులను సంప్రదించి భీమవరం గొలవాంతిప్ప రోడ్లో 4 ఎకరాల స్థలం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ గారికి రిజిస్టర్ చేసి 4 ఎకరాలు అప్పగించడం జరిగింది. ఈ రోజున ఆ భూమి విలువ 16 కోట్ల రూపాయలు. మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా మనం భీమవరం నియోజకవర్గ ప్రజలు వారి యావత్తు కుటుంబానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇదే స్థలంలో ఈరోజు 100 పడకల ఆసుపత్రి అపురూపంగా రూపుదిద్దుకోకపోతుంది. ఈ 10 కోట్ల రూపాయలు దీనికి సరిపోవని మన శాసనసభ్యులు మరింత కృషి చేసి మన ముఖ్యమంత్రి గారితో 25 కోట్ల రూపాయలు 2వ విడత నిధులుగా కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రోజున అన్ని వసతులతో, అన్ని శాఖలతో, అటు ఈఎన్టీ అవ్వనివ్వండి, ఇటు గైనకాలజీ అవ్వనివ్వండి, ఇటు రేడియాలజీ అవ్వనివ్వండి, ఇటు ఆర్థోపెడిక్స్ అవ్వనివ్వండి, గ్యాస్ట్రాంట్రాలజీ అవ్వండి,
ఈ అన్ని శాఖలతో భీమవరంలో ఒక కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి రూపుదిద్దుకోపోతుంది. ఈ రోజు వరకు ప్రమాదవశాత్తు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే మనం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లవలసిన అవసరం ఏర్పడుతున్నది. కానీ ఈ హాస్పిటల్ రూపుదిద్దుకున్న తర్వాత అందరికీ కూడా వైద్య సేవలు అందుబాటులో రానున్నాయి. ఈ రోజు నుంచి కూడా భీమవరం ప్రజలు, భీమవరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవ్వరూ కూడా పొరుగురు ఉన్నతి వైద్యానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా అందరికీ కూడా వైద్యం అందుబాటులోకి రానున్నది. సార్, భీమవరంలో ట్రాఫిక్ సమస్య క్లియర్ అవ్వడానికి గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన కృషి గురించి చెప్తారా? తప్పనిసరిగానే భీమవరంలో ప్రతినిత్యం ఎన్నో వందల మోటార్ సైకిళ్ళు, పదుల సంఖ్యలో కార్లు అమ్ముడు. ఈ రోజున భీమవరంలో కొత్త కారు వచ్చిందంటే మొట్టమొదటి భీమవరం వస్తుంది. ఒక కొత్త మోటార్ సైకిల్ వస్తుందంటే భీమవరం వస్తుంది. ఇన్ని మోటార్ సైకిళ్ళు, ఇన్ని కార్లు, భీమవరంలో ట్రాఫిక్ ఎంత ఇదిగా అయిపోయిందో ఎవ్వరికీ కూడా చెప్పగల. ప్రతిరోజు మన కళ్ళతో చూసాం. ఈ ట్రాఫిక్ నియంత్రణ కూడా భీమవరం పోలీసు వారికి ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఏ విధంగా ట్రాఫిక్ మళ్లించాలన్నా చాలా కష్టంగా ఉంది. ఇప్పటికిప్పుడు ప్రతి రైల్వే లైన్ మీద ఓవర్ బ్రిడ్జ్ కట్టాలంటే అది అయ్యే పని కాదు, అందరికీ తెలుసు. వెంటనే మన నాయకులు, మన శాసనసభ్యులు రైల్వే డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి అండర్ పాసేజీలు కనుక చేసినట్టయితే తక్కువ ఖర్చుతో తొందరగా నిర్మాణం పూర్తవుతుందని వారిని ఒప్పించి దాంట్లో ఉన్న మెరిట్స్ అన్నీ కూడా చెప్పి వెంటనే భీమవరంలో అండర్ పాసేజ్ నిర్మించడం జరిగింది. చిన్న ఉదాహరణకి భీమవరంలో ఇవాళ గరబర్ రోడ్లో నిర్మించిన అండర్ పాస్ చూడండి. ఇవాళ అదే అండర్ పాస్ లేనట్టయితే మనకి రైల్వే లైన్ డబుల్ లైన్ అయిన తర్వాత ఈ రోజున భీమవరం నుంచి రోజుకి 100 గూడ్స్ ట్రైన్లు భీమవరం మీదుగా వెళుతున్నాయి. అంటే ఎంత రైల్వే ట్రాఫిక్ పెరిగిందో ఆలోచించండి. ఒక్కసారి రైల్వే గేట్ వేసినట్టయితే, ఇవాళ అండర్ పాస్ లేనట్టయితే ట్రాఫిక్ నిజంగా మనకి పెద్ద చర్చ్ వరకు కూడా వచ్చేసి ఉండేది. కానీ ఈ రోజున ఈ అండర్ టన్నల్ నిర్మించడం వల్ల ఎంతో సులువుగా, ఎంతో చక్కగా ప్రయాణం చేయగలుగుతున్నాం. ఇటువంటి దూరదృష్టి గల నాయకులు మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు. సార్, భీమవరంలో దేవాలయాల అభివృద్ధికి గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన కృషి ఏమైనా ఉందంటారా? చాలా మంచి ప్రశ్న. మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి చాలా దైవభక్తి ఎక్కువ. గడిచిన 25 సంవత్సరాల్లో నాకు తెలుసుండి భీమవరంలో ఏ హిందూ దేవాలయము అభివృద్ధి చేయలేదు. మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు వారి శాసనసభ్యులు అయిన తర్వాత భీమవరంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. అందులో మొట్టమొదటిది ఎడ్వర్డ్ ట్యాంక్ దగ్గరున్న రామాలయం పునర్నిర్మాణం. ఈ రోజున ఆ రామాలయానికి 1,20,00,000 రూపాయలు నిధులు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే శాంక్షన్ చేయబడ్డాయి. అందులో 50 లక్షల రూపాయలు ప్రజల నుంచి సేకరించవలసి ఉన్నది. ప్రజల నుండి 35 లక్షల సేకరణ మాత్రమే జరిగింది. ఆ సమయంలో శ్రీనివాస్ గారు మన శాసనసభ్యులు వారి కుటుంబం తరపున ఆ రాములు వారికి భక్తితో 11 లక్షల రూపాయలు సమర్పించారు. వెంటనే ఆ లోటును భర్తీ చేసి ఆ సొమ్ముని గవర్నమెంట్ వారికి జమ చేసి 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఇవాళ శరవేగంతో మన ఎడ్వర్డ్ ట్యాంక్ దగ్గరున్న పురాతన రాములు వారి దేవాలయం నూతన శోభ సంతరించుకోనున్నది. ఇది ఎంత శుభమో భీమవరం గ్రామానికి మీరే ఆలోచించండి. ఇదే కాదు, మనందరూ కూడా ఎప్పుడూ కూడా
షష్ఠి వచ్చిందంటే మొట్టమొదట మనం దర్శించుకునే గుడి సుబ్బారాయుడు గుడి. ఆ గుడి శిథిలమైపోతే దానికి ఒక ప్రణాళిక రచించి దానికి కూడా ₹1,00,00,000 దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి శాంక్షన్ తీసుకొచ్చి ఇవాళ ఆ దేవాలయం కూడా శరవేగంతో పునర్నిర్మాణం జరుగుతుంది. ఇదే కాదు, వీరవాసరం మండలంలో కొన్ని దేవాలయాలు, మరి మన రూరల్ మండలంలో కూడా చాలా దేవాలయాలు శిథిలపడిపోయిన దేవాలయాలని కూడా పునర్నిర్మాణానికి మన శాసనసభ్యులు శ్రీనివాస్ గారి చొరవతోటే ఇవన్నీ పునర్నిర్మాణానికి నోచుకున్నాయి. భగవంతుడు వారికి సదా వారి ఆశీస్సులు అందచేయాలని మనసారా కోరు. గ్రంథి శ్రీనివాస్ గారు మంత్రి పదవిని కాదనుకొని జిల్లా కేంద్రమే కావాలని పట్టుబట్టి తీసుకురావడానికి కారణం లేదు. వారితో ఉన్న సన్నిహిత్యం వల్ల నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. మంత్రి పదవి అన్నది వారు ఎప్పుడు కూడా అది ఒకటే చెప్తూ ఉంటారు. మంత్రి పదవి అన్నది 3 సంవత్సరాలు ఉంటుంది లేదా 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ మన ఊరు, మన భీమవరం పట్టణాన్ని కనుక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసినట్టయితే అన్ని రకాల డిపార్ట్మెంట్లతో పాటు శరవేగంగా కూడా మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. మన భీమవరం కాదు, మన భీమవరం నియోజకవర్గంలో ఉన్న రూరల్ మండలం కానీ వీరవాసరం మండలం కూడా అన్నీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. భీమవరం ఒక సెంటర్ పాయింట్. ఏ ఊరి నుంచి రావాలన్నా, అటు నరసాపురం నుంచి రావాలన్నా, ఇటు ఆకివీడ్ నుంచి రావాలన్నా, ఇటు గణపవరం నుంచి రావాలన్నా, ఎక్కడి నుంచి రావాలన్నా భీమవరం మరి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇవాళ ఒక నూతనంగా ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక వ్యాపారం పెద్ద వ్యాపారం స్థాపించాలన్నా, ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా ఇవాళ ఎన్నో పర్మిషన్స్ కావాలి. అదే కనుక మన జిల్లా కేంద్రం కనుక ఇక్కడికి వచ్చినట్టయితే అందరి డిపార్ట్మెంట్లు సేవలు ఇక్కడ లభిస్తాయి. కాబట్టి మన అందరికీ కూడా పర్మిషన్స్ తెచ్చుకోవటానికి ఎంతో సులువుగా ఉంటుంది. తద్వారా పరిశ్రమలు కొత్తవి వస్తాయి. మరింత అభివృద్ధి చెందుతుందన్న నియోజకవర్గం సర్వేగంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి కంట నాకు మంత్రి పదవి ఏమీ ఎక్కువ కాదని ఒక అభిలాష వారిది. మన ప్రజలందరూ బాగుండాలి. ఒకవేళ కనుక భీమవరం కనుక హెడ్ క్వార్టర్స్ అయినట్టయితే ఇక్కడ మొత్తం ఊరంతా అభివృద్ధి చెందుతుంది. ఊరు అభివృద్ధి చెందితే ఇక్కడ స్థలాల రేట్లు పెరుగుతాయి, పొలాల రేట్లు పెరుగుతాయి. తద్వారా ఇక్కడ అందరూ కూడా సంపన్నులు అవుతారు, మరింత శోభామయం అవుతుందని చెప్పి వారి అభిలాష. ఆ యొక్క ప్రధాన కోరికతోటే ఆయన మంత్రి పదవిని చాలా ఈజీగా పక్కన పెట్టి నాకు భీమవరం హెడ్ క్వార్టర్స్ చేయాలని పట్టుపట్టి ముఖ్యమంత్రి గారితో ఒప్పించుకుని హెడ్ క్వార్టర్స్గా డిక్లేర్ చేయించుకోవటం జరిగింది. మరి అది చేసిన కాడి నుంచి మరి భీమవరం ఎంత అభివృద్ధి పయనిస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. సార్ 2009 నుంచి 2019 వరకు ఉన్న నాయకులు చేయలేనివి ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఉన్న మీ శాసనసభ్యులు చేసిన ల్యాండ్ మార్క్ పనుల గురించి చెప్తారా? నేను ఇందాకే చెప్పానండి, ల్యాండ్ మార్క్ పనుల గురించి చెప్పుకుంటూ పోతే ఎంత సమయం. కానీ చెప్పాల్సింది మీరు అడిగారు కాబట్టి కొన్ని విషయాలు. మన శ్రీనివాస్ గారు శాసనసభ్యులైన వెంటనే భీమవరం 2 టౌన్లో ఉన్న ప్రజలు బస్సులు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఊరు వెళ్ళాలన్నా భీమవరం 1 టౌన్కి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి బస్సులు ఎక్కవలసిన పరిస్థితి. 2 టౌన్ నుంచి 1 టౌన్కి రావడానికి మినిమం కనీసం గంట సమయం పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్రమణలకు గురైన భీమవరం పాత బస్ స్టాండ్ని వెంటనే ఖాళీ చేయించి ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడి భీమవరం నుంచి బయలుదేరు బస్సులు అన్నీ కూడా పాత బస్ స్టాండ్ మీదుగా వెళ్ళేటట్టు చేసింది మన శాసనసభ్యులు. తద్వారా భీమవరం 2 టౌన్ నుంచి వెళ్ళే ప్రయాణికులు మరియు అటు భీమవరం రూరల్ మండలం నుంచి వచ్చే వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఇవాళ ఉంది. ఆ బస్ స్టాండ్కి వెళ్ళటం వల్ల ప్రతి బస్సు కూడా
నిత్యం అక్కడ ఆగుతున్నది. అంచేత 2 టౌన్ ప్రజలందరూ కూడా ఇవాళ బస్సు ప్రయాణం చేయాలంటే 1 టౌన్కి రాక్కర్లేకుండా సులభంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇది కాకుండా తాడేరు వంతెన మీద బ్రిడ్జి నిర్మాణం, శిథిలావస్థకి చెందిన బ్రిడ్జిని అంత ముందర నాయకులు ఎవరూ కూడా పట్టించుకోలేదు. దురదృష్టవశాత్తు ఆ బ్రిడ్జి కూలిపోయిన తర్వాత వెంటనే ప్రణాళిక రూపొందించి టెండర్ పిలవటం జరిగింది. 4 సార్లు టెండర్ పిలిచినా ఎవరో రాకపోతే 5వ సారి ఇంకా తప్పని పరిస్థితుల్లో టెండరు దారు వచ్చిన తర్వాత శరవేగంతో ఇవాళ ఆ తాడేరు బ్రిడ్జి పూర్తి చేసి ఆ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా రాకపోకలకి ఎంతో సౌకర్యంగా తీర్చిదిద్దారు. మనం పేద ప్రజలకి ఆయన ద్వారా అందిన లబ్ధి గురించి ఒక విషయం మాట్లాడాలి. గడిచిన 10 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక ఏ నాయకులు కూడా భీమవరంలో సెంటు స్థలం సేకరించి పేదలకు ఇవ్వలేదు. మరి గ్రంథి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత మరి మన పైపుల చెరువు దగ్గర స్థల సేకరణ, అలాగే టిడ్కో ఇళ్ళు పంపిణీ, మన తాడేరు వంతెన దగ్గర మరి స్థల సేకరణ, ఇన్ని చోట్ల స్థలాలు సేకరించి భీమవరంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా సెంటు స్థలం చొప్పున సొంత ఇల్లు కట్టుకోవటానికి మరి కొన్ని వేల మందికి ఈ రోజున ఆయన సహాయం అందించారు. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆ స్థలం అందుకున్న వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు. ఇదివరకు రోజుల్లో మనం స్థలం కనుక ఎవరికైనా ఇచ్చినట్టయితే అది పూర్తి హక్కులు ఇప్పుడు గవర్నమెంట్ వారికే ఉండి, కానీ ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఆ యొక్క స్థలానికి ఆ యొక్క లబ్ధిదారిని నిజమైన ఓనర్కి ఇచ్చేశారు. ఆ లబ్ధిదారి ఇవాళ భీమవరంలో ఎక్కడైనా ఒక సెంటు స్థలం ఏ మూలన చూసుకున్నా 6 నుంచి 10 లక్షల రూపాయల విలువ. ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి కూడా ఆ యొక్క విలువైన స్థలం లభించింది. ఇంకొక గొప్ప అవకాశం కూడా వారికి లభించింది. ఏమిటంటే ఆ యొక్క లబ్ధిదారుడు ఆ డాక్యుమెంట్ని అతని ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా అత్యవసర సహాయం అందించాలన్నా కావాల్సి వస్తే, ఆర్థికంగా డబ్బు కావాల్సి వస్తే ఆ యొక్క డాక్యుమెంట్ని బ్యాంకులో తనఖా పెట్టుకుని ఎంతో కొంత డబ్బు తెచ్చుకునే యొక్క గొప్ప సర్దుబాటు మన ముఖ్యమంత్రి గారు చేశారు. సార్ 2009 నుంచి 2019 వరకు ఉన్న అంజబాబు గారు ఏమి అభివృద్ధి చేయలేదంటారా భీమవరానికి? అభివృద్ధి జరుగుంటే కూడా ఈ రోజుని అందరూ చెప్పుకుందరు కదా, పలానా పెద్ద కార్యక్రమం వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చేశారు. ఒక్క కార్యక్రమం కూడా చెప్పుకోవటానికి ఎక్కడ ఎవరు చెప్పట్లేదు కదా. నేను కాదు, భీమవరంలో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా పలానా పెద్ద కార్యక్రమం, లేకపోతే పలానా అభివృద్ధి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం ఇంత ముందర జరిగిందని చెప్పుకోవటానికి కూడా ఒక్క కార్యక్రమం కూడా లేదు. నా మిత్రులు కానీ ఎవరిని అడిగినా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టింది ఏదైనా అడిగితే ఏమో మరి అని అంటున్నారు, లేదా ఆలోచించాలని అంటున్నారు. అటువంటి పరిస్థితి మరి ఆలోచించాలి. సార్, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో మీకు నచ్చిన పథకాల గురించి చెప్తారా? తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు నవరత్నాలు. అది కాకుండా ప్రతి పథకం కూడా ఒక రత్నమే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా నేను వ్యక్తిగతంగా సంతోషపడేది పెన్షన్ పథకం గురించి. 750 రూపాయలు ఉన్న పెన్షన్ విడతలుగా ఇవాళ 3000 రూపాయలు చేశారు. మరి ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి 1వ తారీఖున సూర్యోదయం అయిన వెంటనే 3000 రూపాయలు అందించడం అన్నది
చాలా గొప్ప విశేషమైన పని. ఈ రోజున ఒక పేదవానికి 3,000 రూపాయలు అందుతున్నాయంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అంతకు ముందర ప్రతిరోజు కూడా 50 రూపాయలు కావాలంటే ఒక కొడుకుని భయపడుతూ అడిగే తల్లిని చూసాం. భర్తకి మందులు కొనుక్కోవాలంటే భయపడుతూ అబ్బాయి మూడ్ బాగుందా లేదా, అబ్బాయి భోజనం చేస్తుంటే పక్కన నుంచినో తలుపు వెనకాల నుంచినో భయపడుతూ అబ్బాయి నాన్నగారికి మందులు కొనాలి 500, నాన్నగారికి కలజోడి వేయించాలి 200 రూపాయలు, ఇది భయపడుతూ అడుగుతున్న తల్లిని చూశాను. ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న వారందరూ కూడా ఎవరిని చేయి చాచక్కర్లేకుండా మరి జగనన్న ప్రవేశపెట్టిన ఈ యొక్క పెన్షన్ తోటి మరి చక్కగా జీవిస్తున్నారు. ఈ 3,000 రూపాయలతో వారు మందులు కొనుక్కోవటానికి డబ్బు సరిపోతున్నది. అలాగే ఒక మనవడు కానీ మనవరాలు కానీ జన్మదిన వేడుకొస్తే ఆ మనవడి చేతిలో ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఎంతో ఆనందిస్తున్నారు. కొంచెం మంది అయితే కనుక మరి కొద్దిమంది మరి ఆ 3,000 రూపాయల్లో ఇంకొద్దిగా డబ్బులు మిగిల్చి ఆ 500 1000 మరి కోడలికో కొడుకుల చేతిలో పెట్టి నిజంగా తద్వారా ఎంతో ఆనందపడుతున్నారు. మరి ఇటువంటి వృద్ధాప్యంలో ఉన్న వారి యొక్క మనస్సుని దోచుకున్నారు జగనన్న. ఇటువంటి వారి యొక్క మనసును దోచుకుంటమే కాదు, వారి అందరినీ కూడా ఎంతో ఆనందింపచేశారు. వారి యొక్క ఎవరి దగ్గర చేయి చాచక్కర్ లేకుండా వారికి ఎంతో అండగా నిలబడుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అభినందనీయులు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో నాకు అతి గొప్పగా నచ్చింది వాలంటీర్ వ్యవస్థ. మరి ఒక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2,50,000 మంది నిరుద్యోగులకి ఒకేసారి అవకాశం కల్పించారు. ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని పరిశ్రమలు వస్తే 2,50,000 మందికి ఉపాధి కలుగుతుంది, ఎన్ని ఆఫీసులు వస్తే 2,50,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఒక్క వాలంటీర్ వ్యవస్థ పెట్టి 2,50,000 మంది పైచలకి మరి గ్రాడ్యుయేట్స్ కావనివ్వండి, అండర్ గ్రాడ్యుయేట్స్ కావనివ్వండి, ఆడవారు కావనివ్వండి, మగవారు కావనివ్వండి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహానాయకుడు. మరి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు. కరోనా సమయంలో, విపత్తు సమయంలో మరి ప్రజలందరినీ కూడా ఏ కుటుంబంలో అయినా సరే వారి యొక్క అక్క చెల్లెళ్ళు వాళ్ళని పలకరించలా, వారి అన్నదమ్ములు పలకరించలా, వారి స్నేహితులు వారిని పలకరించలేదు. కేవలం ఒక్క వాలంటీర్ మాత్రమే వారి ఇంటికెళ్ళి భోంచేసావా నాయన అని అడిగింది. మీకు కూరలు కావాలా, మీకు మందులు కావాలా, మీకు ఏ సహాయం కావాలని అడిగింది. ఒక్క వాలంటీర్ మాత్రమే ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా వాలంటీరు వారి కుటుంబ సభ్యులుగా వారిలో కలిసిపోయి మరి కరోనా సమయంలోనే కాదు, ఈ 5 సంవత్సరాల్లో వారి కుటుంబ సభ్యులుగా కలిసిపోయి వారికి ఎన్నో విభిన్నమైన సేవలు అందిస్తూ వారికి సహాయపడింది వాలంటీర్. అటువంటి గొప్ప వ్యవస్థ తీసుకొచ్చిన నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత ముందర ఇటువంటి గొప్ప ఆలోచన మరి ఏ నాయకులకి రాలేదు. ఇదే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఎన్నో రాష్ట్రాల నుంచి టీమ్స్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో స్టడీ చేసి ఇదే వాలంటీర్ వ్యవస్థను ఇవాళ ఎన్నో రాష్ట్రాల్లో మరి ప్రవేశపెట్టబోతున్నారు. ఇటువంటి గొప్ప ఆలోచనకి మన ముఖ్యమంత్రి గారిని నిజంగా మనం అందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. సార్, భీమవరం నియోజకవర్గంలో మీకు ఎంత మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను?
మన నాయకులు చేస్తున్న కృషి వల్ల. ఒక్క విషయం చెప్తానండి, గ్రంథి శ్రీనివాస్ గారు శాసనసభ్యులైన తర్వాత ఒక పల్లెటూరులో ఒక కిరాణి కొట్టు తీసుకున్నట్టయితే ఆ కిరాణి కొట్టు ఇప్పుడు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అందరికీ అందుబాటులో ఉంది. అలాగే మన శాసనసభ్యులు ఉదయం 9 గంటల కాడి నుంచి రాత్రి 11 గంటల వరకు అందరికీ అందుబాటులో ఉంటారు. ఇంత ముందర నాకు తెలిసిన శాసనసభ్యులు ఎవ్వరు కూడా ఇంత సమయం ప్రజలకు అందుబాటులో ఉన్నవారు ఎవ్వరూ కూడా లేరు. ఏ సమస్య అయినా సరే ఆ యొక్క సమస్య తీసుకొచ్చిన వ్యక్తిని అక్కడే నిలబెట్టి ఆ క్షణంలో ఆ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేసి సమస్య పరిష్కరించిన తర్వాతే ఆ యొక్క వ్యక్తిని ఆయన బయటికి పంపిస్తారు. సమస్య అప్పుడే అయిపోవాలి, తీరిపోవాలి. ఆయన ఒకటే అంటారు, మన మీద అభిమానంతో ప్రేమతో ఆ యొక్క బాధ తీరుస్తామని మన గుమ్మంలోకి వస్తున్నారు. ఆ యొక్క కష్టం మన గుమ్మంలోకి మనం కష్టం తీరుస్తానని వచ్చిన వ్యక్తిని నిరాశపరచటం ఎప్పుడూ కూడా నా వల్ల కాదు. వచ్చిన వెంటనే వారి సమస్య తీర్చాలి, వారి యొక్క ముఖంలో ఆ ఆనందాన్ని నేను చూడాలని ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటాను. మరి ఇటువంటి విశేషమైన సేవ అందిస్తున్న గ్రంథి శ్రీనివాస్ గారు ఈ సేవలన్నీ కూడా ఈ చేస్తున్న అభివృద్ధి అంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, చిన్నదారు అవనివ్వండి, అందరికీ కూడా శ్రీనివాస్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం గురించి అందరికీ తెలుసు. ఈరోజు వేలు పెట్టి చూపలేనటువంటి వ్యక్తి మన శాసనసభ్యుడు. నిజంగా అఖండ మెజారిటీతోటి నా అభిప్రాయంతో కనీసం 60-70 వేల మెజారిటీతోటి గ్రంథి శ్రీనివాస్ గారి విజయ పతాకం ఎగరేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. సార్ చాలా విలువైన సమాచారం మీరు అందించారు సార్. నమస్తే. ధన్యవాదాలు.